50,000 మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికని మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం. ఆక్షన్ లేకుండా మీలాగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలా మేము కుట్ర చేయలే, అది ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగాం. అడగటమే కాదు, ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి శాఖ మీ దగ్గరకు వచ్చింది. వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు గని వేల వేసేందుకు